ఇది కథ కథానందనగరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ కోరికలే గుర్రాలైతే. రచన చిర్రావూరు మదన్ మోహన్. వరకట్నం తీసుకోవటం మా ఇంటా వంట లేని ఆచారం అని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు వరప్రసాదరావు. భార్య వద్దంటున్న మేనరికాన్ని వదిలిపెట్టి ఇతనికే తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు రాఘవరావు. ఇంత మంచి అల్లుడు దొరికినందుకు పెళ్లి పందిట్లో అందరూ అతని అదృష్టాన్ని అసూయతో ప్రశంసించారు. పెళ్ళే సరిగ్గా 4 నెలలు కూడా కాలేదు. అప్పుడే అమ్మాయి చేత ఉత్తరం రాయించాడు. చిచి, వీళ్ళు మనుషులేనా? డిగ్రీల వెనకాల తన సంస్కారాలు దాచుకుని ఎదుటివారిని దోచుకునే రకం. ఎందుకు అంతవరకు అల్లుడి మీద ఉన్న గౌరవం పోయి అసహించుకున్నాడు రాఘవరావు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన రోజు అల్లును చూసి ఎంతో గర్వపడ్డాడు. కానీ ఈరోజు అటువంటి వాడి కాళ్ళు నలుగురిలో పట్టుకున్నందుకు కలవరపడ్డాడు. కృత్రిమ మనుషులు, కృత్రిమ జీవితాలు. ఎక్కడి నుంచండి ఉత్తరం? ఎవరు రాశారు? వంటింట్లోపల నుంచి బయటకు వచ్చిన శాంతమ్మ భర్తను అడిగింది. ఇంకెవరి దగ్గర నుంచి? నీ కూతురు దగ్గర నుంచే. వాడే, అల్లుడే రాయించాడు, చదువుకో అని చేతిలోని ఆ ఇన్లైన్ లెటర్ను అక్కడున్న టీపాయ్ మీద పెట్టాడు రాఘవరావు. ఏమిటిది? అల్లుడు గారిని వాడు వీడు అని ఏకవచనంలో సంబోధిస్తున్నారు. ఎవరన్నా వింటే పరువు పోతుంది. కాస్త మెల్లిగా మాట్లాడండి. భర్తను కొంచెం అదుపులోకి తేవటానికి ప్రయత్నించింది శాంతమ్మ. తన తమ్ముడితో కూతురికి పెళ్లి చేయలేదన్న బాధ ఉన్నా అల్లుడిని, అతని ఆప్యాయతని, ఆదర్శాలను చూసిన శాంతమ్మ ఇప్పుడు ఆ అల్లుడంటే ఇష్టం ఏర్పరచుకుంది. టీపాయ్ మీద ఉత్తరం తెరిచి చదివింది శాంతమ్మ. సారాంశం ఇది. అల్లుడు గారి ఊరైన వరంగల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పాలు తొందరగా విరిగిపోతున్నాయి. కూరగాయలు వాడిపోతున్నాయి. వెంటనే ఒక ఫ్రిడ్జ్ కావాలను. అమ్మకు మా నమస్కారాలు. ఇట్లు నీ ప్రేమైన కూతురు వసంత. ఉత్తరం చదివిన శాంతమ్మ చిరునవ్వు నవ్వుతూ, న్యాయమైన కోరికే. అసలు అల్లుడు కాని కట్నం, పైసా లాంఛనాలు తీసుకోకుండా మన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆ మాత్రం ఒక ఫ్రిడ్జ్ కొనిస్తే మన సొమ్మేం తరగదు. అదేదో వెంటనే ఏర్పాటు చేయండి అని మంజూరు చేసింది ఆ మహాతల్లి. అది కాదోయ్, ఆ మాత్రం దానికి ఆనాడు అంత పోసినందుకు కొట్టాడు. నాకున్న ఆస్తి, నా చదువు, లెక్చరర్ ఉద్యోగం, నా మోపేడ్ బండి, నా భార్యకు నేను తృప్తిగా రోజుకి ఎన్నిసార్లైనా భోజనం పెట్టగలను. అది ఇది అని ఆ బోర్డు లెక్చర్లు ఎందుకంట? ఏమండోయ్, ఒక్కసారి కొంచెం 40 సంవత్సరాలు వెనక వెళదామా? మా నాన్న మన పెళ్ళి ఎంత గొప్పగా చేశాడు. 5 రోజుల పెళ్ళి, ఆడపడుచుల కట్నాలు, ఇకపోతే తర్వాత తమకు సమర్పించుకున్నది, ఆ పైన మీ అమ్మా నాన్నలకు ముట్ట చెప్పవలసింది. అంతా అయినా అలకపాన్పు మీద బోడి అలారం టైం పీస్ ఇవ్వలేదని ఎంత రాద్ధాంతం చేశారు మీరు. కాస్త సింహావలోకనం చేసుకుని చూడండి, తప్పులేదు. మెత్తగా అన్న ఆమె మాటలో దెప్పి పొడుపు కనిపించింది రాఘవరావుకు. ఇక ఆ టాపిక్ని అలా పెంచితే తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన రాఘవరావు వెంటనే బ్యాంకుకి వెళ్ళి ఓ డీడీ తీసి కూతురికి పంపాడు. ఆఫీస్ నుండి ఆ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు ఆనందరావు. అతని ముఖంలో అలసట కన్నా అసహనం ఎక్కువగా కనపడుతోంది. అతని భార్య సావిత్రికి బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్న భర్తకు ప్లేట్లో పకోడీలు, కప్పులో కాఫీతో ఎదురెళ్ళి స్వాగతం పలికింది. ఇవాళ శ్రీవారెందుకు సీరియస్గా ఉన్నారు. చేతిలోనివి అతనికి అందించింది. అవి అందుకుని అక్కడున్న టేబుల్ మీద పెట్టాడు ఆనందరావు. పొద్దుటి నుంచి 3-4 సార్లు చదివి విసిగిపోయిన ఆ ఇన్లైన్ లెటర్ జేబులోంచి తీసి భార్యకి ఇచ్చాడు. ప్రేమైన పెద్దన్నయ్యకు, మీ బావగారు కాలేజీకి వెళ్ళాక నాకు భలే బోరు కొడుతోంది. ఇక్కడ వరంగల్లో కేబుల్ టీవీలు మొదలయ్యాయి. అన్ని ఛానల్స్ వస్తున్నాయి. దయచేసి నాకు ఒక కలర్ టీవీ కొనివు. దయచేసి ఈ విషయం మన అమ్మ నాన్నకు, చిన్నన్నయ్యకు తెలియనీకు. మా వారి గురించి ఏవైనా అనుకుంటారు. తప్పక అరేంజ్ చేస్తావు కదూ. వదినకు నా నమస్కారాలు. ఇట్లు నీ ప్రేమైన చెల్లి వసంత. ఇంకే రక్త సంబంధం. సినిమాలో సావిత్రి అడిగితే ఎన్టీఆర్ కాదంటాడా? అలాగే ఆ చెల్లెలు అడగటం, ఈ అన్న లేదనటం కూడానా? ఎలాగో బోనస్ రాబోతోంది కదా, దాన్ని ఇలాగైనా సద్వినియోగం చేయండి. దేవుడి దయ వల్ల మనకింత ఉంది. పాపం మీ చెల్లెలకే కట్నం కానుకలు వద్దనగానే బోల్తా పడ్డారు మా అమ్మ నాన్నలు. అదేదో వరగబెడతాడనుకుంటే ఇప్పుడు చెల్లెల్ని అడ్డం పెట్టుకుని కలర్ టీవీకి టెండర్ పెట్టాడు.
వీళ్ళు మనుషులేనా? చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇదిగో అదే అదే అనవసరంగా నోరు పారేసుకోకండి. ఆ మాత్రం వాళ్ళు అడగకూడదా? మీరు చేయకూడదా? అయినా ఆయనకి టీవీ కావాలని ఉంటే ఆ రోజే మిమ్మల్ని పెళ్ళికి ముందే నిలదీసి అడగొచ్చు కదా. ఎందుకు అడగలేదు? మంచివాడు కాబట్టి. నాన్సెన్స్. ఆ రోజు వాళ్ళ ఊళ్ళో కేబుల్ టీవీ లేవు, ఇప్పుడు అవన్నీ వచ్చాయి కాబట్టి వెంటనే కావాలి. నా చెల్లెలకి ఇంట్లో ఒంటరిగా బోర్ కొట్టడం ఒక సాకు. వీళ్ళంతా లెక్చరర్లు, ఇంకా వీళ్ళ పిల్లలకి ఏం చదువు చెప్పి ఏడుస్తారు? ఇదిగో మళ్ళీ మాటలు పారేసుకుంటున్నారు. మీ వల్ల కాదంటే చెప్పండి, ఆ డబ్బేదో నేనే ఏర్పాటు చేస్తాను. మన పెళ్లిలో మీ కట్నానికి, లాంఛనాలకి, ఆడపడుచు కట్నానికి ఎంత ఖర్చు పెట్టాడు మా డాడీ? నా పేరు మీద 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ ఇల్లు కూడా కొనిచ్చాడు. పాపం మీరు మీ చెల్లెలకి ఇంతవరకు ఏం చేశారు? ఆ టీవీ అయినా కొనివ్వండి మహాశయ. అది కాదు సావిత్రి, ఈ నెల నాకు బోనస్ వస్తుందని మా బావకు బాగా తెలుసు. అందుకే మా చెల్లెలకి ప్రెషర్ ఇచ్చి ఈ ఉత్తరం రాయించాడు. కలర్ టీవీ కొనివ్వడం పెద్ద ప్రశ్న కాదు. ఆ డొంక తిరుగుడు వ్యవహారమే నాకు నచ్చల. రేపే వెళ్ళి డీడీ తీసి పంపిస్తాలే. అది మా మంచి శ్రీవారంటే అన్న సావిత్రి కాంప్లిమెంట్స్ విని ఆనందంతో పరవశించిపోయాడు ఆనందరావు. వసంత ఇంటికొచ్చి వారం రోజులైనా అందరితోనూ ముభావంగానే ఉంది. కానీ ఇదివరకటిలా కలిసిపోవటంలా. ఏదో బాధ ఆమెను లోలోపల దహిస్తున్నట్టు ఫీల్ అవుతున్నదని ఆమె తల్లిదండ్రులు, అన్నయ్యలు, వదినలు గ్రహించడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. విడి సంసారం, మొగుడు పెళ్లాలన్న తర్వాత ఇవి సహజం అని మొదట్లో చూసి చూడనట్టున్న రాఘవరావు ఇక లాభం లేదని రంగంలోకి దిగాడు. అది కదమ్మా, పండగకి నాతో తప్పక వస్తానన్న అల్లుడు గారు ఇప్పుడు ఎందుకు రారట? నిన్ను మాత్రం ఇలా విడిగా పంపిస్తే ఏమిటి అర్థం? ఏవైనా సమస్యలుంటే నేరుగా వచ్చి పరిష్కరించుకోవాలి, కానీ ఇలా ఆడవారి మీద, అత్తమామల మీద ఈ వరుస నాకేం నచ్చలేదమ్మా. అతనికి మేమేం తక్కువ చేశామని? పెళ్లిలో కట్నం వద్దన్నాడంటే ఎంతో సంతోషించాం. దానికి బదులుగా ఈ 2 సంవత్సరాలలో ఏదో ఒక సాకుతో టీవీ అని, ఫ్రిడ్జ్ అని, ఏసీ అని మా దగ్గర నుంచి ఎంతో గుంజాడు. పైగా నాకు తెలియకుండా మీ అమ్మ, ఆమెకు తెలియకుండా నేను, మాకు తెలియకుండా మీ అన్నలు, వదినలు నీకు బాగానే పైకి ముట్ట చెప్పారు. ఇంకా ఏం కావాలట అతనికి? కొంచెం ఉద్రేకంతో అన్నాడు రాఘవరావు. అది కాదు నాన్న, మొన్న మీరు మన బెజవాడి ఇల్లు అమ్మబోతున్నా అని దానికి త్వరలో నన్ను, అన్నయ్యలను వచ్చి సంతకం పెట్టమని రాశారు కదా. దాని విలువ దాదాపు ఇవాళ 15 లక్షలట. అందులో నాకు వాటా వస్తుందిట. కానీ అలా అడిగితే బాగుండదని సంతకం చేసే ముందు ఓ 50,000 క్యాష్గా మీ దగ్గర నుండి తీసుకోమన్నారు. భయంగా తండ్రి వైపు చూసింది వసంత. హోస్, ఇంతేనా? దానికి ఇంత ఆలోచించాలా తల్లి? తప్పకుండా. నువ్వు కాక ఇంకెవరున్నారు మాకు? ఇంటి ఆడపడుచు పసుపు కుంకుమ కింద ఇచ్చామనుకుంటాం. దానికి పోయి అల్లుడు గారు పండక్కి రాకపోవటం ఏం బాలేదమ్మా. ఆయనకి ఇవాళే ఉత్తరం రాస్తాను. భారం తీరిన సంతోషంతో సోఫా నుంచి లేచాడు రాఘవరావు. అందరూ తృప్తిగా ఊపిరి వదిలారు. వారం రోజులుగా కూతురు సాధించిన మూగునోముకు ఓ ఫలితం దక్కిందని సంతోషపడ్డారు ఆ కుటుంబ సభ్యులు. మళ్ళీ మొదలుపెట్టింది వసంత. ఆయన మోపెడ్ పాతదైంది కదా, దాని మీద రోజు కాలేజీకి వెళ్ళడానికి ఆయనకు నామోషిగా ఉందిట. అందుకని ఓ మారుతి కారు కావాలంటున్నారు. త్వరలో ఆయన ప్రొఫెసర్ కూడా కాబోతున్నారు. ఈ విషయం మీతో స్వయంగా చెప్పలేక నన్ను పంపించారు. బహుశా ఆ కారు కొనకపోతే నేను ఆ ఇంటికి తిరిగి వెళ్ళలేనేమో. అంతటి చలాకి పిల్ల కళ్ళల్లో మొదటిసారి కన్నీరును చూశారు ఆ కుటుంబ సభ్యులు. అందరూ వసంత మాటలను ఆశ్చర్యంగా వింటున్నారు. ఏదో సినిమాలో అత్తమామలు కోడంట్రికం పెట్టినట్టు ఈ అల్లుడు ఒక్కడే అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఇంత అఘాయిత్యానికి పాల్పడతాడా? అంతా కలికాలం. రాఘవరావు బాధపడ్డాడు. అన్నుల ఆగ్రహానికి అంతులేదు. కట్నం లేకుండా పెళ్లి అని ఆ రోజు సంబరపడ్డారే, ఇవాళేమైందో చూడండి. ఇది ఇంతటితో ఆగదు. ఈ గొంతెమ్మ కోరికలకు ఒక అంతు ఉండదు. హాయిగా మన చిన్న మామకి దీన్ని పెళ్లి చేస్తుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది. సరే అమ్మా, అలాగే కానిద్దాం. రేపే వెళ్ళి కారు బుక్ చేస్తా. ఈరోజే అల్లుడు గారిని సమాధానపరిచి పండక్కి రమ్మని ఉత్తరం రాయి అని ఆప్యాయంగా వసంత తలను చేత్తో నిమిరాడు. అందరూ తమ తమ గదులకు వెళ్ళారు. రాఘవరావు చెప్పిన మాటల్ని, చేతల్ని విన్నారు, చూశారే కానీ ఆడపిల్ల కన్న తండ్రిగా ఆ సమయంలో అతని హృదయం ఎంత క్షోభ చెందిందో ఆ ఇంటివారు ఎవరూ గ్రహించలేదు. కానీ శాంతమ్మ మౌనంగా తన భర్త హృదయాగ్ని ఘోషణ వింటూనే ఉంది. ఆ మౌనాన్ని ఛేదిస్తూ సార్ పోస్ట్ అంటూ వచ్చాడు పోస్ట్మ్యాన్. పోస్ట్మ్యాన్ ఇచ్చే ఉత్తరాన్ని అటు ఇటు తిప్పి చూస్తున్నాడు రాఘవరావు. ఎవరి దగ్గర నుండండి ఉత్తరం అడిగింది భార్య శాంతమ్మ. ఇంకెవరు? ఆ బ్లాక్ మెయిలర్ దగ్గర నుంచే, అదే నీ అల్లుడు. తెరిచి చదవండి భార్య ప్రార్థనాపూర్వకంగా ఆర్డర్ ఇచ్చింది. అది రాసింది నా పేరుకైనా అమ్మ ఇక్కడే ఉంది కాబట్టి దాన్నే చదువుకోమంట. మధ్యలో మనకెందుకు లేనిపోని నిందలు అన్నాడు అసహనంగా రాఘవరావు. అది అల్లుడు మీకు రాసిన ఉత్తరం. అసలేం రాశారో చదవండి.
అయిష్టంగానే కవరు తెరిచాడు రాఘవరావు. పూజ్యులైన మామగారి పాద చరణాలకు నమస్కారములు. ఈ దొంగ నమస్కారాలు నక్క వినాలకి ఏం తక్కువ లేదు కామెంట్ చేశాడు రాఘవరావు. అక్కడ అందరూ క్షేమం తెలుస్తాను. వసంతను చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెంచారనుకుంటాను. ప్రతి చిన్న విషయాన్ని గోరంతది కొండంతలు చేసి నాలోని సహనాన్ని పరీక్షిస్తోంది. మీకు ఇదివరకే చెప్పాను, నాకున్న ఆస్తి, నా చదువు, సంస్కారం, ఉద్యోగం, నా మోపేడ్. కానీ అవి మాత్రం మీ కూతురికి సరిపోలేదు. అనవసరంగా ఇరుగు పొరుగు వారితో పోటీపడి టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఇలా ఎన్నో అనవసరపు సామాన్లు కొని దుబారా ఖర్చులు చేసింది. ఆమె మీద ప్రేమతో నాకు తెలియకుండా మీరు ఆమెకు డబ్బు పంపి ఆమెను పాడు చేశారు, నన్ను అవమానపరిచారు. నాకు తెలియకుండా ఆమె ఈ 2 సంవత్సరాలలో ఇక్కడ దాదాపు 40-50 వేలు అప్పు చేసిందని నాకు ఈ మధ్య తెలిసింది. ఇప్పుడు వసంత ఇక్కడ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్. ఆ ఎలక్షన్లకు ఎంత ఖర్చు పెట్టిందో ఇంకా లెక్క తెలీదు. మొన్ననే ప్రావిడెంట్ ఫండ్ లోన్ వేసి ఆమె చేసిన అప్పులు తీర్చేశాను. అన్నిటికన్నా దారుణమైన విషయం, మొన్న లేడీస్ క్లబ్లో మా ప్రిన్సిపాల్ గారి భార్య అంబాసిడర్ కారులో వస్తే 4 రోజుల్లో తను మారుతి కారు కొంటానని అందరి ముందు సవాలు చేసిందట. ఆమెలోని కాంప్లెక్స్ ఆమెను ఒక మానసిక రోగిగా మారుస్తుందేమోనని నా భయం. ఒకవేళ తను ఏదైనా సాకుతో మిమ్మల్ని కారు గురించి అడిగితే మంచి మాటలు చెప్పి పండగ పూర్తిగానే ఊరికి పంపించండి. నాకున్న ఆస్తి, నా సంస్కారం, దాన్ని మీ డబ్బుతోనూ మీ అమ్మాయి పట్ల అర్థం లేని గారావంతోనూ దెబ్బతీయకండి. అత్తగారికి నమస్కారాలు. అందరికీ నా పండగ శుభాకాంక్షలు. ఇట్లు మీ పుత్ర సమానమైన అల్లుడు వరప్రసాద్. షాక్ తిన్న ముఖంతో ఉత్తరాన్ని భార్య చేతికిచ్చాడు రాఘవరావు. కోరికలే గుర్రాలైతే రచన చిర్రావూరు మదన్ మోహన్.